పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. హల్లెలూయా. మరి తండ్రి ఎందుకు వెళ్ళు గడియ వచ్చిందని ఎప్పుడు తెలుసుకున్నాడంట? పస్కా పండగకు ముందుగానే తెలుసుకున్నాడు. అంటే మట్టల ఆదివారం జయప్రవేశం చేయకముందే అన్ని జరిగేవేవో ప్రభుకి అన్నీ బయలుపరచబడినాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని మనము కలిగి ఉన్నాం. యేసు ప్రభువుకి శరీరం అవసరము, అలాగే దయ్యానికి శరీరం అవసరం. సాతానుడు ప్రేరేపించడానికి ఒక శరీరం అవసరము, దేవుడు గొప్ప కార్యాలు మిరాకిల్స్ చేయడానికి శరీరం అవసరం. అయితే ఏ శరీరంగా నువ్వు ఉంటావు అది ధ్యానించిన తర్వాతనే నువ్వు కాళ్ళు కడిగించుకోవాలి. అర్థమవుతుందా? అలా నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నానక్క అనుకుంటేనే మీరు కాళ్ళు కడిగించుకోవాలి, లేకుంటే కడిగించుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకు అంటే ఒక తీర్మానం, గట్టి తీర్మానం తీసుకుంటే మనం క్రీస్తుతో ఐక్యమైపోయి ఉంటాం. అవునా అండి? ఐక్యమైన తర్వాత ఆయన నుండి మనల్ని వేరు చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మన యొక్క శరీరంలో నుండి ఆత్మను వేరు చేసేసినామంటే మనకి ఏం విలువ ఉండదు. అలాగే మనలో నుండి ప్రభుని వేరు చేసినామంటే మనకు విలువ ఉండదు. కానీ మనలోకి ప్రభుని ఆహ్వానించుకున్న తర్వాత మనకి చాలా విలువ వస్తుంది. గాడిద పిల్ల మీదకి దేవుడు కూర్చున్న తర్వాత వచ్చిన విలువ కంటే గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మరి ఇక్కడ యేసు ప్రభు పునరుత్థానుడు అవుతాడనేది పస్కా పండగ కంటే ముందరగా తెలుసంట. ఎందుకు తెలుసు అంటే దైవ కార్యము నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మొట్టమొదట ఆ దైవ కార్యము నిమిత్తములో దేవుని హృదయాన్ని గెలిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే భూమికి వచ్చాడు, కానీ భూమి యొక్క గురుత్వాకర్షణ బలం ఆయన మీద పనిచేస్తున్నప్పటికీ, సాధారణ యొక్క శోధనలు అతని మీదకి వస్తున్నప్పటికీ, మనుషుల ద్వారా మరి లోకానుసారంగా అతడు ఎంతో ద్వేషించబడుతూ, వెంబడింపజేస్తూ, దూషించబడుతూ కన్నీలమయమైన జీవితం గడుపుతున్నప్పటికీ కూడా తండ్రి మనసు ఎరిగి నడుచుకునేవాడుగా మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను మన తండ్రి యొక్క మనసును ఎరిగితే, మన ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగితే ఖచ్చితంగా దేవుడి రాకడా ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. పస్కా పండగకు ముందుగానే, అంటే ఎత్తబడడానికి ఇంకా సమయం ఉండగానే బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఎదురు చూసినట్టుగా నిరీక్షణ కలిగి ఉండగలిగే యొక్క కృప ఇప్పుడు మనకుంటే, అప్పుడు అలా ఉండదు. బుద్ధి కలిగిన కన్యకలలాగా కాకుండా, బుద్ధి లేని కన్యకలలాగా కాకుండా వధువు సంఘానికి ఉండవలసిన మెలకువ, అంటే రేపు పెళ్ళి ఉందనుకుందాం, పెళ్ళున్న అమ్మాయికి రేపటికి ఏమేమి వస్తువులు కావాలో అతి జాగ్రత్తగా అన్నీ పెట్టుకుంటారు. మిగిలినంతా ఎట్లయినా నిద్రపోవచ్చు, కానీ పెళ్లి కుమార్తె అన్ని జాగ్రత్తతో కలిగి నెమ్మదితో నిద్రపోవాలి, లేకుంటే నిద్రపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఒక పెళ్లి కుమార్తెకు వడ్డానము, వంగి, పాపిడి బిళ్ళ కదా, ఇవన్నీ ఉన్నాయో లేదో ఇంపార్టెంట్. చాలా యేసయ్య తన సమయం సంపూర్ణం అవుతుంది, నేను తండ్రి వద్దకు వెళ్ళాలి అని తెలుసు అని అంటున్నాడు. ఆ మొదటి వచనము తెలిసిన వాడై మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం కూడా తెలివిలేని వాళ్ళ మాదిరి మాట్లాడడం దేవుని చిత్తం కాదు. సమస్తము ఎరుకైన వారుగా బ్రతకాలి. ఆమేన్. ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు చెప్పి రావాలి, చెప్పకుండా రాకూడదు. ఇదేదాకా కొత్త బోధ బోధిస్తున్నావు అంటున్నావా? లేదండి, వధువు సంఘానికి తెలియాలి, పెళ్లి కూతురికి తెలియాలి పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తాడో. తెలియకుండా వచ్చేది రహస్య రాకడా అని అంది కదా. ఎవరికి రహస్య రాకడా? బూర శబ్దం వినని వాళ్ళకి రహస్య రాకడా. బూర శబ్దం వినగలిగే వాళ్ళకి కాదు ఇది రహస్య రాకడా. ఆమె పక్క వాళ్ళకి చెప్దామా, అబ్బా నేను బూర శబ్దం వింటాను ఖచ్చితంగా. మరి బూర శబ్దం వినకపోతే మనం మిస్ అయిపోతాం. అది మెల్లనైన స్వరము, గట్టి స్వరము, ఆ తర్వాత కదా. అవునా? యుద్ధానికి బూర ఊదినప్పుడే సైన్య సమూహం అంతా సిద్ధపడే వాళ్ళంట. సో ఇప్పుడు కూడా పెళ్లి కోసము బూర ఊదుతున్నాడు. బూర ఊదే సమయానికి మెలకుగా ఉండే స్త్రీగా మనం ఉండాలి. అలా నేను ఖచ్చితంగా ఉండబోతున్నాను. అందుకే ప్రభు నాకు ఈ వాక్యం వినిపిస్తున్నాడు. అందామా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వెనుకలో వాక్యం వినిపడిస్తలేదా? వినిపిస్తుందా?
మళ్ళీ వెనకలలో పెద్దవాళ్ళు ఏం కదలడం లేదు. నేను ముందలలో ఒకటే మనిషినా, వెనకలోళ్ళకి మనిషిని కాదా, సేవకురాలు కాదా? ఆ వెనకలు ఉన్న వాళ్ళంటే ఇట్లా ముందర రావచ్చు కదా. మా ఆడపిల్లలు మో పిల్లలు అంటే ఒకవేళ సిగ్గుపడి వెనకాల కూర్చుంటున్నారులే. ఆడపిల్లలకి ఏమైంది, ముందర రావచ్చు కదా, ఫ్యాన్ ఉందని కూర్చున్నారా? బట్టి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆ మొదటి వచన ప్రకారం నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు ఎప్పుడు వస్తాడో నీకు చెప్పకుండా రాడు. సంతోషంగా ఉందా లేదా? నవ్వండి, కొంచెం నవ్వాల్సిన టైంలో నన్ను నవ్వండి, కనీసం మాట్లాడలేకుంటే నవ్వనన్నా నవ్వదాం. కానీ స్పిరిట్ రీలింగ్స్ వేరు, స్పిరిట్ వరల్డ్ వేరు. అర్థమవుతుందా అండి? స్పిరిట్ వరల్డ్ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. స్పిరిట్ రిలీమ్ అంటే దాన్ని దాటుకొని వచ్చేది, దాన్ని దాటుకొని వెళ్ళేది. హల్లెలూయా. భూమికి దురాత్మలకు మధ్యలో జరిగే యుద్ధము, దురాత్మల దగ్గర నుండి పరలోకానికి వెళ్ళే దూతలకు మధ్యలో జరిగే యుద్ధం, అది స్పిరిట్ రిలీమ్. పరిశుద్ధాత్మ ద్వారా మనం దాన్ని జయించగలుగుతాం. అర్థం కాలేదా? దురాత్మల సమూహం ఎక్కడుందంట? ఆకాశ మండలంలో ఉంది. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారము 4 రకాల కేటగిరీస్తో పోరాటం జరుగుతుంది. అక్కడ దేవదూతలు దేవుడి దగ్గర నుండి ఆన్సర్ తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ బైపాస్ అయి రావాలి. ఆ నుండి కిందికి వచ్చే ముందర యుద్ధము ఆ మధ్యాకాశంలో జరిగి కిందికి వచ్చేదే రిలీఫ్. అక్కడ నుండి మన ప్రార్థన చేరగలిగితే, ఇప్పుడు మన ప్రార్థన ఇక్కడ భూమి దగ్గర నుండి ఆకాశం వరకు పోతే అక్కడ పట్టివేయకూడదు. ఎవరు? దురాత్మ పట్టివేస్తే పరలోకానికి వెళ్ళదు. పరలోకానికి వెళ్ళని ప్రార్థనకు జవాబులు రావు. అర్థమవుందా? ఆ మధ్యాకాశంలో నుండి కింద దాన్ని భూమి వరకు ఉండే శూన్యం ఉంది కదా, ఆ శూన్యాన్ని స్పిరిట్ రిలీమ్ అంటారు. ఆ మధ్యాకాశం నుండి పరలోకానికి మధ్యలో శూన్యం ఉంటుంది కదా, దాన్ని స్పిరిట్ రిలీమ్ అంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వెళ్ళగలం, పరిశుద్ధాత్ముని ద్వారానే చూడగలం, పరిశుద్ధాత్ముని ద్వారానే వినగలం. అయితే మనకి ఇక్కడ దూతలు సహాయం చేస్తున్నారు. నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఒక మూలకు పడుకోబెట్టినారు, కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. సరే అనేసి లేచి ప్రార్థన చేస్తున్నాను. 12 తర్వాత ప్రార్థన చేసే అలవాటు నాకు. లేచి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక తెల్లని ఖడ్గము, ఒక ట్యూబ్ లైట్ లాంటిది, ఒక తెల్లనిది ఒక దూత చేతిలో ఉంది. ఒక నల్లని ఇనుప రాడ్ లాంటిది, చాలా బ్లాక్, ఇనుప రాడ్ కాదు అది, చాలా బ్లాక్గా ఉంది. సన్న ట్యూబ్ లైట్స్ ఇప్పుడు వచ్చినాయండి, అప్పుడు లేవు. 2012లో లేవు ఆ లైట్స్, ఇప్పుడు వచ్చినాయి అంత సన్న లైట్స్. సో అంత సన్న లైట్స్ లాంటి ట్యూబ్ లైట్స్ లాగా ఉన్నాయి, అవి కడ్డీలాగా ఉన్నాయి. కానీ యుద్ధం జరుగుతున్నాయి 2 దూతల మధ్య. అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఒక వాతావరణం అంతా ఒక రిలీఫ్ లాగా మారిపోయి నేను విజువలైజ్ చేయగలగక ముందే నాకు అక్కడ ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాను. అంటే నేను ఊహించడం లేదు. విజువలైజేషన్ అంటే ఊహ, ఆ ఊహలోకి వెళ్ళలేదు. ప్రజెంట్గా ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు తెచ్చుకొనే ప్రార్థన చేస్తున్నాను, భయపడుకుంటూనే ప్రార్థన చేస్తున్నాను. అంటే అత్తగారింట్లో ఉంటున్న సిచ్యువేషన్స్ని నేను భయపడి బేర్ చేయగలనా లేదా అనే ఆలోచనతో, దేవా ప్రొటెక్ట్ చేసి సంరక్షించు జయమి అని నేను ప్రార్థన చేస్తున్న రీతిని బట్టి అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా నా కన్నులకు కట్టినట్టుగా నేను చూడగలుగుతున్నాను. ఒక లైట్ రాడ్, ఒక డార్క్ రాడ్ యుద్ధం చేస్తుండగా అక్కడ 2 దేవదూతలు యుద్ధం చేస్తున్నట్టుగా నాకు కనబడింది. సో మనకు ప్రతిరోజు 2 దేవదూతలు కాపలాగా ఉంటారు. ఒకరు యుద్ధం చేయడానికి, ఒకరి ప్రార్థనను పరలోకానికి తీసుకువెళ్ళి దాని జవాబులు తీసుకొని రావడానికి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది, బానిసల రాజ్యాధిపతి 21 రోజులు నన్ను అడ్డగించినందువలన నేను నీకు ఆన్సర్ రాలేదు, కానీ దానియేలు మిఖాయేలు నాకు హెల్ప్ చేసినాడు, అందువలన నేను నీకు ఆన్సర్ తీసుకొని రాగలిగినాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనకు ఒక ఆన్సర్ రావాలంటే పైన వార్ ఉంటుంది, ఒక క్యాన్సర్ నుండి విడుదల పొందాలంటే ఒక వార్ ఉంటుంది, ఒక శాపం విడుదల కావాలంటే ఒక వార్ ఉంటుంది. అవునా? ఎందుకు దేవా, ఎందుకు నా పరిస్థితి ఇట్లా ఉంది అని అడగండి. ఎక్కడ మీ యొక్క బ్లడ్ లైన్లో
ఖర్చు ఉందో, లేకపోతే ఎక్కడ మిమ్మల్ని అపవాది పట్టుకున్నాడో వాటిని దేవుడు స్పష్టంగా మనకు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో కొంతమందికి నిద్రపోతున్నప్పుడు ఊరికే నీళ్ళ కళ్ళలే వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఆ నీటికి నీకు సంబంధం ఉంది. దాన్ని ఛేదించడానికి ప్రభు దగ్గర కూర్చొని మనసు పెట్టి అడగండి, ప్రభా ఏం చేస్తే నేను దీని నుండి విడుదల పొందుకుంటాను. అప్పుడు నీళ్ళ లోపల ఉందా నీ జీవిత రహస్యమో, లేకపోతే నీళ్ళ పైననే నీ జీవిత రహస్యం ఉందా, దేవుడు బయలుపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. ఏ పాపం అడ్డుగా ఉంది, నీది కావచ్చు, నీ పితరులది కావచ్చు, ఆ పాపానికి కారణమైన ఒక మూలం అనేది ఉంటుంది. ఆ మూలాన్ని తెలియపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూడండి, నాకు డ్రైవింగ్ వస్తుంది, కార్ డ్రైవింగ్ 25లో ఇచ్చినారమ్మా కారు. 25 అట్లా ప్రజెంట్ ఇయర్లో కారు వచ్చింది. పాస్ట్ ఇయర్లో నేర్చుకున్నాను, ఎప్పుడో నేర్చుకొని వదిలేసినాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి కార్ నేర్చుకున్నాను కాబట్టి కార్ ఇచ్చినారు. కార్ నడపగలనా లేదా? ఎంతమంది నడపగలను అంటున్నారు? నడపగలనా? ఎట్లా నడపగలుగుతా? నా కార్ రాదు వస్తుంది అనేది నేర్చుకున్నాను కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుందా? గ్యారెంటీ? దేవునికి స్తోత్రం. అట్లయితే దేవుని సన్నిధిలో నుండి వచ్చిన మనకు దేవుడి ఉద్దేశాలు ఏంటివో కొన్ని ఏళ్ల క్రితం మనకు దేవుడు చెప్పినవి లోకంలోకి వచ్చిన తర్వాత చేయాలి. అదే యేసుప్రభు చేసినాడు. ప్రైజ్ లార్డ్. ఆ యేసయ్య ప్రాక్టీస్ చేసి తండ్రి దగ్గర కూర్చొని రేపు ఏమి చెయ్యాలి, రేపు ఎలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అని మాత్రమే ఆయన కాన్సన్ట్రేషన్, తండ్రితో సన్నద్ధమై, తండ్రితో ఏక హృదయమై, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని మాత్రమే ఆసక్తి కలిగి అదే మెలుగుగా ఉండడం అంటారు. నిరంతరం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో నిమగ్నం అవ్వాలని కోరుకున్నా, ఆయన యొక్క ఉద్దేశాన్ని చేయాలనుకుంటున్నా, ఆయన చిత్త ప్రకారము. అబ్రహాము కంటే పూర్వమే నేను ఉన్నవాడను అని అన్నాడు. కానీ ఇక్కడ మనం ఒప్పుకోలేదు, కానీ ఉన్నవాడు ఆయన. సొలొమోను జ్ఞానం కంటే జ్ఞానం కలిగిన వాడను అని అన్నాడు. అది మనం ఒప్పుకోము. కానీ ఆయన సొలొమోను కంటే జ్ఞానవంతుడు. మనము మేము శాస్త్ర పరిచయాలు ఒప్పుకోలేదు, మనం ఒప్పుకుంటున్నాం లేదు, న్యూ టెస్ట్మెంట్కి వచ్చినాం కాబట్టి. హల్లెలూయా. సో వాళ్ళు ఒప్పుకోలేదు ఆయన చెప్తున్న దాన్ని. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికమైన విషయాలు చూడడం లేదు. ఎంతసేపు నా కనపడిస్తున్న వ్యక్తినే చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో నీకు మాత్రమే నీకు కనపడిచేదే నిజం అనుకోవద్దు. నీ పితరులలో నుండా, లేకుంటే నీ ఆలోచనలో నుండా, నీ జీవితంలో నుండా ఏది తప్పు పోయిందో దాన్ని బట్టి సాతాను అలా సింహాసనం మీద కూర్చొని నిన్ను నన్ను బాధిస్తాడు. సో ఆ బాధించబడిన ఆ పరిస్థితిని బ్రేక్ చేయడానికి ఎవరు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. ఆ పస్కా బలి పశువు ఎవరు కావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు కావాల్సి వచ్చింది. కాబట్టి క్రిస్టియన్స్గా సంపూర్ణమైన ఆశీర్వాదాలతో మనం బ్రతుకుతున్నట్టు పచ్చగా ఉంటాం. ఏ చెట్టులాగా? అంజురుపు చెట్టులాగా పచ్చగా ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయం. ఫలాలు లేని చెట్టులాగా ఉంటాం. అవునా? ఫలాలు లేని చెట్టులాగా ఉంటాం. కానీ కొంతమంది ఫలాలు ఉంటాయి. కొన్ని చెట్లకైతే మంచితనం ఉంటుంది. వచ్చి బండ తుడిసిందే హాల్, పేపర్ ప్లేట్లు ఎత్తేసిందే, తర్వాత చెప్పులు ఎత్తేయండమ్మా అంటే చెప్పులు ఎత్తేస్తారు, కాలు కడగండమ్మా కాలు కడుగుతారు, ఏం పడితే అది చేస్తారు దేవుడికి పడి. కానీ రుచి ఉంటుంది దాంట్లో. అంటే ఆ పండులో మధురం ఉండదు, మాధుర్యం అనేది పండులో ఉండదు. దట్ మీన్స్ వాట్? రిలేషన్షిప్ విత్ గాడ్, ఆ ఇంటిమసీ విత్ గాడ్. దేవుడితో ఉంటున్న ఆ సత్సంబంధాన్ని కలిగి ఉండరు. కాబట్టి కొంతమంది పండ్లుగా ఉంటారు, కానీ అవి కాయల్లాగానే ఉండిపోతాయి. ముదిరిన బెండకాయల కల కొన్ని పండ్లు పండ్లే కావు. మీరు చూసినారో లేదో, మా ఇంటి దగ్గర పప్పాయి చెట్టు వేసినాం. పప్పాయి గింజలు పడేస్తే చెట్టు పెరిగింది. దాని వేలని పందికొక్కు పెకిలించినందువలన పండ్లు చాలా అందంగా ఉన్నాయి.
గ్రీన్ కలర్లోనే వచ్చినాయి. కొన్ని రోజులు అయిన తర్వాత ఏదో కష్టపడి దేవుడా దేవుడా అవి పండ్లు అయితే బాగుంటాయి అంటుంటే కలర్ కూడా వచ్చినాయి, కానీ తీయగలుగుతాం. ఏం ప్రయోజనం అట్లాంటి పళ్ళతో? అవునా? నేను మొన్న ఒక పండు తీసుకున్న ఆదివారం, తీసుకొని ఇంటికి పోతే పండు చూస్తే చాలా అందంగా ఉంది. కోసే లోపలంతా నో స్వీట్నెస్, పైన పచ్చగా అందంగా ఉంది పండు చూడడానికి, లోపల మాత్రం కాయలాగానే మిగిలిపోయింది. దానికి రుచి లేదు, అది అట్లనే పడేయాల్సి వచ్చింది. సో దానివల్ల ఏ ప్రయోజనము అని అంటున్నాడు. క్రైస్తవులుగానే పుట్టిండొచ్చు, క్రైస్తవులుగా బాప్టిజం తీసుకుండొచ్చు, కానీ క్రైస్తవత్వములో ఉండాల్సిన ఖడ్గాన్ని నీకు ఉపయోగించడం తెలియకపోతే యు ఆర్ అన్వర్ది. యుద్ధంలోకి నేను వస్తా అని నిలబడినంత మాత్రాన యుద్ధానికి పిలుచుకోడు దేవుడు. యుద్ధంలో నైపుణ్యం చూపించగలిగే జ్ఞానం మనకు ఉండాలి. హల్లెలూయా. సో ఇప్పుడు చెట్టులాగా ఉండకూడదు, పచ్చగా చెట్టుకి పండ్లు ఉన్నాయలే అని క్యాజువల్గా ఉండకూడదు. నాకు ప్రేమించే మనసు ఉంది, ఇతరులను క్షమించే మనసు ఉంది, ఇతరులకు బాగా వాక్యం చెప్పే మనసు ఉంది, బ్లా బ్లా బ్లా. కానీ దేవుడి స్వరం వినలేకపోతే యు ఆర్ అన్ఫిట్. ఆ రుచి నీలో లేదనే చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతలతో కూడిన నడిపింపు నువ్వు లేకపోతే దేవుడు నీకు ఏం జరుగుతుందో ముందుగానే కళ ద్వారానైనా, దర్శనాల ద్వారానైనా, సేవకుల ద్వారానైనా, వాక్యము ద్వారానైనా, ఆయన మెల్లని స్వరం ద్వారానైనా మాట్లాడతాడు అన్నావు కదా. మరి అలా మాట్లాడే అనుభవంలోకి నువ్వు లేకపోతే ఎత్తబడే గుంపులోకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వస్తాడు దేవుడు చెప్పే ఆ స్వరాన్ని నువ్వు మిస్ అయిపోతావు. కాబట్టి దేవాలయ శుద్ధీకరణ అంటే ఇక్కడున్న హాల్య శుద్ధీకరణ ఎంత శ్రద్ధగా చేస్తామో ప్రేయర్ కోసం, అవునండి, అలాగే మనల్ని మనం రోజు రోజు శుద్ధీకరణ చేసుకోవడానికి ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన రక్తాన్ని మన కోసం ధారపోసినాడు. హల్లెలూయా. సో ఆయన రక్తాన్ని ధారపోసిన ఆయన ద్వారా ఈరోజు మనము ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని రోజు ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించాలా? నిజంగా అంటే 1 లీటర్ ద్రాక్షరసం బాటిల్ తీసుకుపోయి స్నానం చేయాలా? ఎట్లా ఉపయోగించాలా? విశ్వాసముతో నీ నోరు తెరిచి పలికి దాన్ని నువ్వు అప్లై చేసుకుంటే నీ కోణంలో కడుపు నొప్పి ఉంటే కడుపు నొప్పికి అప్లై చేసుకుంటున్నావు. నిజంగా కడుపుకు పూస్తున్నావా? విశ్వాసంతో ప్రభా నీ రక్త ప్రోక్షణ కిందికి నా కడుపులో ఉంటున్న బాధను తొలగించమని తీసుకొస్తున్నాను. అది తొలగిపోరు కాక అంటే అక్కడ బ్లడ్ అప్లై అవుతుంది, ఆ యొక్క బాధ నిర్వీర్యం అవుతుంది. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు మనల్ని దీవిస్తున్నాడా లేదా? అంటే విశ్వాసంతో పలుకుతున్న పలుకులను బట్టి అప్లై చేస్తున్నాడా లేదా? ఎవరు అప్లై చేస్తున్నారు? దేవదూతలు. ఎవరు మాట్లాడితే? నువ్వు నేను మాట్లాడతాను. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి అప్లై చేయడం తెలియదు కాబట్టి సేవకుల దగ్గరికి వచ్చి తలకాయలు పెడితే తలకాయల మీద ప్రేరణ రాసి పంపిస్తే హీల్ అయిపోతుంది, అవునా? కానీ ఎన్ని రోజులు తలకాయలు ఇచ్చేటోళ్ళు అక్కడనే ఉంటారు. మీరే తలగా ఎందుకు బ్రతకలేరు? మీ జీవితంలో దేవుని నామాన్ని ఉచ్చరిస్తే అద్భుతాలు జరుగుతాయనే రహస్యంలోకి మీరు ఎన్ని రోజుల వరకు రాకుండా పసిపిల్లలాగానే బ్రతుకుతారు. కాబట్టి మెలకువగా ఉండమంటున్నాడు. శుద్ధీకరణ చేసుకోవాలి, మెలకువలోకి రావాలి. ఆ మెలకువని బట్టి నువ్వు జీవితాన్ని పొందుకోగలుగుతావు. ఆ మెలకువని బట్టి ఇప్పుడు యు ఆర్ పర్ఫెక్ట్, ఇంకా నీకు ఏ ఆటంకం ఉండకూడదు అంటూ శిష్యుల పాదాలు కడగడానికి కూడా దేవుడు సిద్ధమవుతున్నాడు. ఈ శిష్యుల పాదాలు కడగడం అనేది సింబాలికల్గా యూదుల యొక్క ఆచారం. మరి దేవాలయంలోనికి రావాలంటే తమను తాము శుద్ధీకరణ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చేటప్పుడు కూడా భూమి పాపము శపించబడినదిగా ఉంది కాబట్టి ఈ భూమి మీద సంచరించే మానవ పాదాలు కూడా పాప పంకిలముగా ఉంటాయి. కాబట్టి పాదాలు కడుక్కొని దేవాలయంలోనికి ప్రవేశించాలట. సో ఎవరైనా ఇంటికి వస్తే వెంటనే పాతకాలంలో ఇచ్చేటోళ్ళు చెంబు నీళ్ళు ఇచ్చి కడుక్కోండి అని. ఇంకా పెళ్లి కొడుకునైతే చెంబు నీళ్ళు ఇచ్చి కడుక్కోయా అని పరీక్షించేవాళ్ళట. చెంబు నీళ్ళలో కాళ్ళు కడుకోవాలి, చేతులు కడుకోవాలి, ముఖం కడుకోవాలి, మళ్ళీ మిగిలియాలి. వాడు మంచి పెళ్లి కొడుకు అప్పటి కాలంలో. ఎందుకు తెలుసా? పిల్లగాడు కొన్ని నీళ్ళు మిగిల్చినాడు కాబట్టి డబ్బులు మిగిలిస్తాడు, సంసారం పొదుపుగా చేస్తాడని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆ కాలంలో ఒక చెంబు నీళ్ళని అలా ఉపయోగించిన వాడిని ఉత్తముడైన గోపిగా తెచ్చేవాడు, అంటే వధువుగా. సో ఈరోజు మన జీవితంలో మనల్ని కూడా
దేవుడు శుద్ధీకరణ కిందికి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ భూమిలో నుండి మన ఆలోచనలన్నీ శరీరంలోకి ఎత్తాడ. అంటే కింద భూమి కింద ఉండేదంతా చెడే. పరలోకంలో ఉన్నంత పరిశుద్ధత భూమి మీద ఉందా అండి? లేదు. ఎందుకు అంటే నీ కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, అవి అగమ్య గోచరమైనవి అంటున్నారు కాబట్టి నీ చుట్టూ ఎన్ని దురాత్మలు నిన్ను శోధిస్తున్నాయి, ఎంతగా ప్రేరేపిస్తున్నాయి అనేది నీకు అర్థము కావడం లేదు. హల్లెలూయా. చిన్న చిన్న మాటలకి ఎదుటి వ్యక్తుల మీద కోపం వస్తుంది. ఇంకెన్నటికీ మాట్లాడలేని, క్షమించలేని గుణాలు వస్తున్నాయి. ఏంటి అవి? దయ్యాలు. ఏమన్నా చూస్తే తినాలి తినాలి అని అనిపిస్తుంటుంది. ఏంటవి? దయ్యాలు. ఏం చూసినా కొనాలి అనిపిస్తాయి. ఏమవి? దయ్యాలు. యేసు ప్రభు ఒకటే వస్త్రంతో చిన్నప్పటి నుండి పెద్దగైనంత వరకు అదే వస్త్రంతో పెరిగినాడు. అంటే ఇప్పుడు దేన్ని జయించినాడు ఆయన? లోకాన్నంతా చూపించి ప్రజలందరినీ నీకు అప్పచెప్తా, ఒక్కసారి నా పాదాలను మొక్కు అని అంటే దేన్ని జయించినాడు? జీవపు డబ్బం. అది నేత్రాశ కాదు. ఈ రాజ్యాలని నేను నీకు ఇచ్చేస్తాను, నాకు నమస్కరించి అంటే జీవడబ్బం గెలవగలిగిన. ప్రైజ్ ది లార్డ్. నాకు అవసరం లేదు, ఫ్రీగా వచ్చే ఫెనాయిల్ నేను తీసుకున్నాను అడేసే. హల్లెలూయా. సో ఇలా అన్నిటినీ జయించగలిగినాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, నీ మరణంలో కూడా నువ్వు జయం పొందుకొని రాబోతున్నావు నా కుమారా. సమయం ఆసన్నమైంది. ఇక భూమి మీద నువ్వు అతిథి గృహంని వదిలిపెట్టి నీ యాత్రా దినాలు ముగించి ఇక రావాల్సిందే అని అంటున్నాడు తండ్రి. అంటే ఇక చేయవలసినవన్నీ నేను చేసి రావడానికి నాకు సామర్థ్యం మీ తండ్రి అంటూ ఇంకా ఒక్కొక్క కార్యం యెరూషలేములో జయప్రవేశం చేయడము, ఆకలేస్తుంటే అంజరపు చెట్టుని శపించడం, దేవాలయంని శుద్ధీకరించడము, తర్వాత మెలుగుగా ఉండడం ఎలాగో శిష్యులకు తెలియపరుస్తున్నారు. అలాగే పాదములను శుద్ధీకరణ చేయడం ఎలాగో ఎందుకు శుద్ధీకరించబడాలో చెప్తున్నాం. మరి ఇక్కడ 10వ వచనం, డైరెక్ట్ 10వ వచనం కూడా మీరు అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇస్తున్నాను, నేను అంతా ఇవ్వడం లేదు, చాలా టైం పడుతుంది. యేసు అతని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యేది, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు నేనేం చేస్తున్నానో అది మీకు ఇప్పుడు తెలీదు, కానీ తర్వాత మీకు తెలుస్తుంది అని అంటున్నాడు. ఎందుకు తెలియాలి అంటే మరి మన పాదములు పరిశుద్ధపరచబడిన తర్వాత సిద్ధ మనసును జోళ్ళు తొడగబడుతుంది. ఆమేన్. సిద్ధ మనసు కలిగి ఉంటేనే సంసిద్ధురాలివై సమస్తాన్ని జయించగలుగుతావు, సంసిద్ధుడివై సమస్త మీద జయం పొందుకోగలుగుతావు. ఆమేన్. ఇప్పుడు మనమందరము పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నాము, నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాం. మనకి ఏం కొదువా ఉంది? ఏం కొదువా ఉంది? ప్రేయర్కి అన్నమాట. అక్క అద్దతో లేదా అక్క ఏమనుకోద్దక్క, ఎందుకు మా నాకు కాదక్క, మా ఇంట్లో మా అమ్మ తిడుతుంది, లేకపోతే మా ఊర్లో మా ఊరు తిడతారు, లేకపోతే మా ఆయన తిడతారు, ఉద్యోగం పోవాలక్క సార్ తిడతారు. సిద్ధ మనసు అంటే ఏంటి? అన్నిటినీ సంసిద్ధపరచగలడు దేవుడు అని దేవునికి అప్పగించడం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తిడుతున్నారు, ఎవరు కొడుతున్నారు, ఎవరు అంటున్నారు కాదు. దేవుడి చిత్తమైతే నేను ఇక్కడికి రాగలుగుతాను. నువ్వు రాలేవు, కానీ దేవుడి చిత్తమైతే దేవుడు యొక్క మార్గంలో సుగమం చేస్తే నేను ఇక్కడికి వస్తాను. అందుకే డైరెక్ట్ వర్షన్ ఎప్పుడు మాట్లాడద్దు. రీల్స్లో అది స్థిరపరచబడుతుంది, అది జరగదు అనే మాట నువ్వు మాట్లాడద్దు. నీ నోటి మాట అవును ఆమె అనడానికి దేవదూతలు ఉన్నాయి, దయ్యపాత్మలు సంచరిస్తున్నాయి, కాబట్టి జీవమునే పలకవలని అంటున్నాడు. అవునండి. ఎన్ని చోట్ల నాలుక గురించి చెప్పబడింది. ప్రసంగిలో చెప్పబడుతున్నాడు, సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, తర్వాత యూదా పత్రికలో నాలుక నరము లేనిదిగా ఉంది. అది చాలా అడవిని సైతం తగలబెట్టగలుగుతాడ. చాలా చిన్న అవయవమే కానీ చాలా భయంకరమైన గొడవలు తీసుకొస్తుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేన్ని సాధు చేయాలా? నాలుకను సాధు చేయాలి. నాలుకను సాధు చేయాలంటే
ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటూ నీ జీవితాన్ని వృధా ప్రయాసలోకి తీసుకెళ్ళకూడదు. కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు? మెలకువగా ఉండడానికి ప్రయాసపడండి అంటున్నాడు. ఎలాంటి మెలకు కలిగి ఉండాలి? ఎప్పుడు భాషలు మాట్లాడుతూ ఉండండి అంటున్నాడు. అక్క భాషలు మాట్లాడకుంటే నేను పరలోకానికి పోనా అంటే పోతావు, పోవని నేను అనడం లేదు. భాషలే పరలోకానికి సింబాలికల్గా మనం ఉన్నామని నేను అనడం లేదు. కానీ రిలేట్స్ చూడాలనుకుంటున్నావు కదా. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 కింద ఉండేది ఏంటి, 12 పైన ఉండేది అది సేర్ అంటారు. అంటే ఆ యొక్క శ్రేష్టమైన ప్రవక్తల ఆత్మల యొక్క సంచారం అక్కడ. మరి అందుకే ఏరియా దగ్గర గెహజీ కదా, అయ్యా మన చుట్టూ రాజు సైన్యాన్ని పంపించినాడు, ఇంకా మనకు తప్పించుకునే పని లేదంటే అయ్యా వీడి కళ్ళు తెరవు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని అంటే అది ఆయన మాత్రమే చూస్తున్నాడు. అగ్ని రథాలు ఉన్నాయి, భూమి మీద గుర్రాలు ఉన్నట్టు పరలోకంలో గుర్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అక్కడ ఉంది కదా అగ్ని రథాలు ఉన్నాయి. ఏలియాని పైకి తీసుకుపోయింది కూడా అగ్ని రథాలు వచ్చి, అగ్ని రథముల మీద గుర్రంలో వచ్చే తీసుకుపోయినాయి. అంటే పరలోకంలో గుర్రాలు ఉన్నాయా లేదా? మన గృహాల చుట్టూ కాపలా వచ్చేది ఏంటి? అగ్ని రథాలు. రథాలు ఒకటే ఉంటాయా, గుర్రాలు ఉండవా? ప్రైజ్ లార్డ్. పైన ఏమున్నాయో అవన్నీ కింద ఇచ్చినాడండి దేవుడు. మరి యెషయా ప్రవక్తల అక్కడ సింహములతో ఆటలాడతాడు, నాగుపాములతో బాలుడు ఆటలాడతాడు అంటే నాగుపాములు పరలోకంలో ఉన్నాయా లేవా? ఉంటాయి. పరలోకం అంటే ఇప్పుడు పరలోకంలో ఎవరు లేరు, పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ మనం కలిసిన తర్వాత మళ్ళీ అది భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. హల్లెలూయా. ఆ ప్రదేశానికి వెళ్ళడానికినే మెలకు ఉండాలి. ఆ ప్రదేశానికి వెళ్ళడానికినే ఇప్పుడు నీకు సిద్ధ మనసు రాలి. సిద్ధ మనసు కోసమే పాదాలు కడుగుతున్నాం. గుద్దిశాలలో అయినా ఎక్కడైనా ఫారెన్లో అయినా ఎక్కడ పడితే అక్కడ చాలా మంది సేవకులు దీన్ని ఆచరిస్తున్నారు. పాదాలు శుద్ధి చేయడం అనేది ఆచారంగా చేస్తున్నారు. ఎందుకంటే సిద్ధ మనసను జోళ్ళు. సరే, ఇప్పుడు సిద్ధ మనసన్న జోళ్ళ కోసం పాదాలు కడగాలి అంటున్నారు. ఎందుకక్క అంటే ఇప్పుడు అది నీకు తెలియదు, తర్వాత నీకు తెలుస్తుంది అని అన్నారు కదా. ఎందుకు తొడుక్కోవాలంటే ముళ్ళ కంపల మీద పోలీస్ పాదాలు కలిగిన పోలీస్ షూ వేసుకొని నడితే షూకి దెబ్బనా ముళ్ళకి దెబ్బనా? ముళ్ళున్నాయి, చిన్న చిన్న ముళ్ళులు ఉన్నాయి. దాని మీద పోలీస్ వాళ్ళు వేసుకున్న షూతో నడిస్తే పోలీస్ వాళ్ళ షూకి దెబ్బనా లేకపోతే ముళ్ళకి దెబ్బనా? ఎందుకు ఎందుకు ఏ విధంగా స్ట్రాంగ్ ఉంటాయి? సోల్ స్ట్రాంగ్గా ఉన్నందువలన ఆ ముళ్ళు అణిగిపోతాయి కానీ షూకి ఎలాంటి ప్రాబ్లము రాదు. అండ్ దానికి ఇనుప గుర్రపు నాడలు కూడా కొడతారట. దానివల్ల ఆ ఇనుము ఆ ముళ్ళని సైతం నాశనం చేసేస్తుంది. అంటే భూమి మీద నుండి ఫ్లెష్కి అందజేసిన సిగ్నల్స్ భూమి మీద గురుత్వాకర్షణ బలం ఉన్నట్టుగా సాతాను బలం అధికముగా ఉంది. ఆ సాతాను బలాన్ని నాశనం చేయడానికి మరి మనకేం కావాలి? విశ్వాసం అనే జోళ్ళు కావాలి. ఆ విశ్వాసం అనే జోళ్ళు ఎప్పుడు ఉంటే దేవుడు మన పాదాలు శుద్ధీకరణ చేసిన తర్వాత శిష్యులకు ఇవ్వబడడం జరిగింది. హల్లెలూయా. అందుకనే ప్రభువు చనిపోయిన తర్వాత మళ్ళా డిస్టర్బ్గా అవుతున్న వాళ్ళ జీవితాలలో ఆయన చనిపోయిన తర్వాత ఏమైనాడు, ఏ శరీరాన్ని ధరించుకున్నాడు, ఎలా తండ్రితో రిలేషన్ని నేను కలిగి ఉన్నానో అలా మీరు కలిగి ఉంటారని తెలియపరచడానికి పునరుత్థాన శరీరంతో వచ్చి మాట్లాడగలిగినాడు. ఆ పాద శుద్ధీకరణ జరిగినందుకే అది చూడగలిగినారు అని. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు యొక్క హృదయపూర్వకంగా మనం పిలువబడినామని మనం గ్రహిస్తామో ప్రభు యొక్క హృదయములో ఉన్నది తెలుసుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. పాదాలు కడుకోవడం అంటే ఏదో నీళ్ళలో టపా కడగడం కాదు. నీళ్ళు అనేది ఒక స్పిరిట్ రిలీమన్. ఆది కాలంలో జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుంది. ఆ జలములలో నుండే భూమిని తీసుకొచ్చినాడు. ఆ జలముల మీద అల్లాడుచున్న ఆత్మదేవుడు పలికినప్పుడు ఆ జలములలో నుండే సమస్త సృష్టి స్టార్ట్ చేసేసినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు జలానికి పవర్ ఉందా అంటే ఎస్. నీ శరీరంలో 70% నీళ్ళుంటే 1% శరీరం ఉంది. నీ సర్వైవింగ్ కావాలంటే 50 రోజులు నీళ్లు తాగుతూ బ్రతకొచ్చంట.
రోజులు వితౌట్ వాటర్తో బతకొచ్చంట. 3 రోజులు దాటితే దాహం స్టార్ట్ అవుతుంది. 72 గంటలు. ఎన్ని గంటల వరకు ఉండొచ్చు నీళ్ళు తాగకుండా? 3 days అంటే 72 గంటలు. ఆఫ్టర్ దట్ 3 days వితౌట్ వాటర్ మనం సర్వైవ్ అవ్వచ్చు, ఒక చుక్క నీళ్ళు తాగకుండా. నీళ్ళు 3 రోజుల తర్వాత నుండి నీళ్ళు శరీరానికి అవసరం. అయితే నీళ్ళు తాగకుండా అన్నం తినకుండా 50 రోజులు బ్రతకొచ్చు అంట. సైంటిఫికల్గా ఇది ప్రూవ్ అయింది. అంటే 50 days వితౌట్ ఫుడ్ యూ క్యాన్ సర్వైవ్. ఎందుకంటే నీళ్ళలోనే జీవము, నీళ్ళ మీద అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ స్వరూపము. అందుకే మనం నీళ్ళు తాగేటప్పుడు నీళ్ళు ఏమని ఎట్లా పడితే అట్లా తాగకూడదంట. ప్రతి దాన్ని పరిశుద్ధపరచుకోమన్నాడు దేవుడు. అయితే ఈ నీళ్ళ లోపల సైతాను శక్తి ఉంది. సముద్రపు అగాధ జలములలో ఎక్కడి నుండి ఉందక్క అంటే నోవాహ కాలంలో జలమయం అయిపోయిన సాతాను యొక్క కేంద్రం ఉందంట. హల్లెలూయా. అది ఎక్కడి నుండి బైబిల్లో లేదు కదక్క. బైబిల్లో లేదు ఎక్కడి నుండి తెస్తున్నా అంటే ది హానోక్ అనే పిక్చర్ యూట్యూబ్లో దొరుకుతుంది. బుక్ కావాలంటే గూగుల్లో దొరుకుతుంది. బుక్ స్టాల్స్లో కూడా ఉంటాయి, అవైలబిలిటీ ఉంటే తీసుకుని చదవండి. జ్ఞానం లేక మన ప్రజలమైన మనం, తన ప్రజలైన మనం నశించిపోతున్నాం. కాబట్టి ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. బోర్ ఎంతమంది కొడుతుందో వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? సూపర్ మీరు అట్లయితే ఈరోజు హల్లెలూయా. నిద్ర ఎంతమందికి వస్తుందో హల్లెలూయా చెప్దామా? బాబా ఆసమబ్బా, ఈరోజు నిద్ర కూడా వస్తలేదు. హల్లెలూయా. సరే, మరి ఇక్కడ 10వ వచనం కదా ఇప్పుడు చెప్పాల్సింది. నేను యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కాలేరు. ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా బాప్తిసం తీసుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా మరి దేవుని యొక్క నామం చొప్పున బ్రతుకుతూ ఆయనతో పాటే సహజీవనం చేసిన వాడుగా ఉన్నాడు. పేతురు రాను నా దేహాన్ని మొత్తం కడిగేసే కాళ్ళు మాత్రమే కాదంటే కాళ్ళు కడుకుంటే చాలే బాప్టిజం తీసుకున్న వాళ్ళు స్థిరమైన మనసు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు. అయితే మీలో కొంతమంది మాత్రము అలా పరిశుద్ధతలో లేరు. అంటే నీ పాదములు నేను కడిగినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు యూదా ఇస్కరియోతు పాదాలు కూడా నేను కడిగిపోతున్నాను, కడిగినప్పటికీ కూడా నీ ఆలోచన అపవాదికి ఇవ్వబడితే ప్రయోజనం లేదు. పెళ్లి కోసం బాప్తిజం తీసుకుంటే ప్రయోజనం రాదు. అలాగే ఏదో గురువారం కదా, శుభ గురువారము ఎట్లో గట్లా పాదాలు కడిగించుకుందాం, అబ్బా అక్కతో కడిగించుకుందాం, లేదంటే ఇంకొక అక్కతో కడిగించుకుందాం, ఇంకో సేవకంతో కడిగించుకుందాము, లేదంటే నన్ను చెడ్డది అనుకుంటారు కదా అనుకుంటే నువ్వు పరలోకానికి పోవు. నీ మనసు మారి నూతన మార్చబడితేనే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసుకున్నామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. బోర్ కొడుతుందా అంటే కొంచెం టైం తీసుకుంటా, ఈరోజు మీకు అర్థం కావాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటా. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. ఓకే, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడైంది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, తన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటున్నందువలన యేసు ప్రభువే భూమికి రావాల్సి వచ్చింది. పాపమునకు వెల చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినందుకు మరి ఆయన భూమికి వచ్చిన తర్వాత ఏం చేసినాడంట? క్రీస్తుకు కలిగినటువంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి అనేంత మాదిరిగా జీవించినాడు. అంటే తండ్రి మనసు ఈజ్ఈక్వల్ టు క్రీస్తు మనసు, వాక్యము ఈజ్ఈక్వల్ టు క్రీస్తు, క్రీస్తు ఈజ్ఈక్వల్ టు మనము అవ్వాలి.
తండ్రి వాక్యం ఈజ్వల్ టు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఈజ్వల్ టు పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఈజ్వల్ టు మనం అవ్వాలి. కానీ మనం అలా అవ్వము. వాక్యమే సరిగా తెలియదు, యేసుప్రభు అసలే తెలిసి తెలియక సగంలో బతికేస్తుంటాం. ఆ యూదా ఇస్కరియోతుకి దేవుడి యొక్క విలువ ఖచ్చితంగా తెలిసి ఉంటే అపవాదికి తన మనసు ఇచ్చేవాడు కాదంట. కాబట్టి టెంపరీగా కాళ్ళు కడిగించుకుంటే కాదు ఈరోజు. కానీ ఎలా కడిగించుకోవాలంటే కాళ్ళు పరిశుద్ధ హృదయముతో, భయముతో, భక్తితో. అరే ఈ శుద్ధీకరణ వల్ల నేను ప్రభు యొక్క హృదయాన్ని తెలుసుకోబోతున్నాను, ప్రభు యొక్క ఆలోచనలు నేను గ్రహించబోతున్నాను, ప్రభువుతో సత్సంబంధం కలిగి ఆయన చిత్తం నెరవేర్చడానికి కావాల్సిన యుద్ధములో నేను నిలబడబోతున్నాను అంటూ నిన్ను నువ్వు సంసిద్ధుడుగా చేసుకోవాలి. హల్లెలూయా. సంసిద్ధురాలిగా చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాళ్ళు కడిగించుకుంటాను చెప్దామా? పక్క వాళ్ళకి అట్లా ఇట్లా కాదే, చాలా కష్టపడి కడిగించుకుంటా. హల్లెలూయా. నిజంగా చెప్పండి, సీరియస్ నీ జీవితంలో ఈరోజు నుండి సీరియస్నెస్ రావాలి. తండ్రి మనసును ఎరిగి కుమారుడు ఎక్కడా ఓడిపోలేదు. తండ్రి మనస్సు కలిగిన కుమారుడు యొక్క మనసు మనం కలిగి ఉండమంటున్నాడు. ఆమేన్. క్రీస్తుకు కలిగినటువంటి ఈ మనసు మీరు కలిగి ఉండండి. ప్రభు ఆ మనస్సుని నేను ఈ రోజు నుండి కలిగి ఉంటాను. ఏ మనసు? యేసుక్రీస్తు యొక్క మనస్సును నేను కూడా కలిగి ఉంటాను. ఆమేన్. మరి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేంటి? దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు. నేను పోపా ప్రభా అని అనలేదంట. మనల్ని ఏమంటారు తెలుసా? అమ్మ కొంచెం గట్ల పోయి ఆడేమన్నా తాపమంటే పోకపో బండి లేదు, నేను చెయ్యను, ఎండ ఉంది అంటారు. సేవ అంటే కదా, చాలా ఎండ ఉందక్క నేను పోలేను అని అంటారు. కానీ ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, పేర్లు చెప్పను నేను, కొని అధ్యాపో ఏ సిస్టర్ అధ్యాపో అని అన్నట్టే సర్లే ఆశ అనిపోతారు. ప్రైజ్ లార్డ్. ఎవరు పెద్దోళ్ళు? ఎవరు పెద్దోళ్ళు? దేవుని పని నెట్టుకోళ్ళు పెద్దోళ్ళు, వయసులో కాదు పెద్దోళ్ళు అవ్వాలి. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళు అయి ఉండాలి. హల్లెలూయా. మరి ఉషా కూడా దేవుని మనస్సును బట్టి ఇప్పుడు మనకు అందరికీ వండి పెట్టేస్తుంది. హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి మనం ఈరోజు తినగలుగుతున్నాం. కష్టం తెలుస్తుందా? రూతు ఊరికి పోయి తీసి పక్కవా పోయి చేయబో పని అని పంపించినాడు. అవునా? విన్నావా రూతు? దేవుని స్వరం విన్నావునా? అంటే ఈరోజు మనము కూడా దేవుని స్వరాన్ని వినగలిగితే భయం వస్తుంది. కాబట్టి ఈరోజు పాదాలు కడగబడిన మీరు అందరూ దేవుని స్వరం విందురుగాక. దేవుని కలిగినటువంటి మనసు మీరు కలిగి ఉందురుగాక. మీ దయ్యము ఆయనని ఏమి చేయలేనట్టుగా మీ పరిస్థితులలో దయ్యములు మిమ్మల్ని ఏలకుండా ఉండునుగాక. ఆ దురాత్మల ఆలస్యమును కాడి విరగొట్టబడునుగాక. అద్భుతాలు చూడగలిగే కన్ను, అద్భుతాలు ఆస్వాదించగలిగే శరీరం మీరు పొందుకొందురుగాక. నూతనమైన కృపాకరణ కటాక్షను బట్టి దేవుడుగా ఆయన మహిమ నొందుటకు కావాల్సిన ప్రతి కార్యం, ప్రతి సత్కారం మీ వలన తండ్రి అయిన దేవుడి ద్వారా కుమారుడు నెరవేర్చినట్టుగా కుమారుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మనమందరం నెరవేర్చుదుముగాక. ఆమేన్, ఆమేన్. మరి తర్వాత ఇక్కడ ఆయన చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా పండుకోవడము చెయ్యకూడదు. ఏం చేయాలంట? మరణమగునంతగా తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. అంటే ఈ 1 నుండి 3 గంటల వరకు మీకు టైం ఫ్రీ ఉంది. మీరు ఫ్రీ చేసుకోగలరు. మీరు దేవుడితో సంబంధాన్ని కలిగి గడపగలరు. ఆమేన్. సో అలాంటి సంబంధాన్ని కలిగి దేవా ఈ 3 గంటల్లో 1 నుండి 3 గంటలలో 1 గంట అయినా నేను ప్రార్థన చేస్తాననే తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా. 1 అర్ధగంట అయినా మీరు ఆరంభం చేయండి. గంట అనేది తర్వాత కథ, దేవుడికి తెలుసు. మనం అర్ధగంట దేవుడితో కూర్చోవడానికి సిద్ధపడైతే, ఓ పావుగంట బైబిల్ చదివి, ఓ పావుగంట ప్రార్థన చేసుకోవడానికి మీరు ప్రయాస పడగలిగితే గంటలు గంటలు నడిపించాలనేది దేవుడి చిత్తంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అండి? ఏది ఎన్నడూను లేదు.
ప్రైజ్ ది లార్డ్. అది ఇప్పుడు మీకు తెలియదు అని అన్నాడు. మరి దేవుడు వాళ్ళ పాదాలు కడిగినందువలన సిద్ధ మనస్సాన జోళ్ళని తొలగించడము ఒక కృపావరము, ఒక అవయవం, ఒక వస్తువుని మనం కొనకుండానే ధరిస్తాం. హల్లెలూయా. పోలీస్ షూసే అంత కఠినంగా అన్ని ముళ్ళులని తొక్కివేయగలదు, ఎండలకి ఏం కాదు కదా. ఎవరైనా వాళ్ళు అడవులలోకి పోతున్నప్పుడు పాములు తేళ్ళు ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళు ఆ బూట్ షూతో తొక్కి నలిపేయగలుగుతారట. అంత బలంగా ఉంటాయంట ఆ షూ, అంత మందంగా చేసి సేఫ్టీగా పెడతారట వాళ్ళని. మనిషి అంత ఆలోచిస్తే దేవుడిచ్చే షూ ఇంకెంత పవర్ఫుల్ ఉంటుందండి. ఇంకెన్ని రకాల సాతాను క్రియలను చితకగలుగుతాం. అలాంటి షూ ఈరోజు నువ్వు తొలగిపోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. అది ఇప్పుడు మీకు అర్థమైందా? అప్పుడు వాళ్ళకి అర్థం కాలే, మనకి ఇప్పుడు అర్థం చేసిన దేవుడు మహిమనొందును గాక. మరి అలాగే నేను చేసినట్టుగా మీరు ఖచ్చితంగా చేయాలి, ఇది నేను మీకు మాదిరిగా ఉంచినాను అని అంటున్నాడు. మరి అప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ వచనంలోకి వెళ్తాం. 11వ వచనంలో కొంతమంది పవిత్రులుగా ఉండలేదు, ఎందుకంటే తను అప్పగించబోతున్న యూదా ఇస్కరియోతు గురించి చెప్తున్నాడు. అంటే అతని మనసు క్రీస్తుతో అంటుకట్టబడలేదు, అతని మనసు క్రీస్తుకు అనుగుణంగా నడవలేదు, కాబట్టి అతడు క్రీస్తుకు భారీగా ఉండగలిగే అర్హత కోల్పోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి పేతురు కూడా పడిపోయినాడు కదా. కానీ మీరు అడగొచ్చు, అవునండి పేతురు కూడా సాతానుతో కొంచెం సేపు బిజ్జోడవుతున్నాడు, దేవుడి ఆత్మతో కొంచెం సేపు బిజ్జోడవగలిగే సెన్సిటివ్ ద్విమనస్సు కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కోడి కోయక ముందు నువ్వు 3 మారు అబద్ధాలు ఆడిన తర్వాత నీ మనసు తిప్పబడి రీతిగా నేను ప్రార్థన చేసినాను, కాబట్టి తిప్పబడిన తర్వాత నువ్వు నీ సహోదరులను నా వైపు తిప్పు అంటే యేసు ప్రభు యొక్క ప్రార్థన అతనికి తోడుగా ఉందో అప్పుడు ఆయన తిప్పబడినాడు. యూదా ఇస్కరియోతు నిమిత్తం ప్రార్థన చేసినట్టుగా లేదు, అతడు పుట్టకుండా ఉంటే బాగుండు అనండి. యూదా ఇస్కరియోతు మనసు తిప్పబడాలని యేసు ప్రభు ప్రార్థన చేసినట్టుగా లేదు, కానీ పేతురు నిమిత్తం ప్రార్థన చేసినట్టుగా ఉంది. అంటే కొన్ని పాపాలకు క్షమాపణ లేదు, కాబట్టి క్షమించదగని పాపభూయితమైన జీవితం నీలో ఏదైనా ఉందో ఇప్పుడే నీ పాదాలు కడిగి వేసుకుంటుండగానే నీ హృదయాన్ని కూడా కడిగి వేసుకో, నీ తలంపులను కడిగి వేసుకో. నన్ను శుద్ధీకరించు ప్రభా, నీ చిత్తంలో నేను బలపరచబడాలి, నీ ఆత్మ ద్వారా నేను ఉజ్జీవింపబడాలి, నీ కృపను బట్టి ఆ రిలీఫ్స్ని నేను ఆపరేట్ చేయగలగాలి. కంప్యూటర్లో మీరు చేసిన ప్రోగ్రామ్ని ఎంతమంది మార్చగలరండి? మీరు చేసిన ప్రోగ్రాన్ని ఎంతమంది మార్చగలుగుతారు? ఫోర్ కొడుతుందా అర్జెంటునా? ఇంకా టైం 5 minutes ఉంది. కంప్యూటర్లో మీరు చేసిన ప్రోగ్రాన్ని ఎంతమంది మార్చగలరు? ఇప్పుడు నేను వీడియోని ఎడిట్ చేయాలంటే నేను చేయగలనా లేదా? చేయగలుగుతా. మీకు ఇస్తే చేస్తారా చేయరా? ఎందుకని? ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళకి వస్తాయి. ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళకి నా ఫోన్ ఇచ్చి మీరు ఆ సాఫ్ట్వేర్లో అన్నిటినీ క్లూస్ చెప్పిన తర్వాత నా ఫోన్ ఐడి నెంబర్ కూడా ఇచ్చి, అంటే కీ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మీకేం దాపరికాలు లేవు. ఇప్పుడు నా ప్రోగ్రామ్ని మీరు కరెక్ట్గా ఏమి అన్నెసెసరీ ఉన్నాయో అవి తీసేసి ఒక ఆర్డర్లో ప్రోగ్రామ్ని సెట్ చేయగలరా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి, టైం వేస్ట్ చేయకుండా. అమ్మా 1-2 క్వశ్చన్, ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నా? నేను మీకు కావాల్సిన డేటా అంతా అవైలబుల్గా పెట్టినాను, నీకు నాకేం దాపరికాలు లేవు. ఇప్పుడు మీరు నేను చేయాల్సిన ప్రోగ్రామ్ని నేను ఆపరేట్ చేయగలను నా సెల్లో నుండి. అట్లనే మీరు కూడా చేయగలరమ్మా, మీరు చేసి పెట్టండి అంటే చేస్తారా సస్తారా? మళ్ళీసారి ఇప్పుడు స్పిరిట్ రిలీమ్లో మీరు ఆపరేట్ చేయగలిగితే మీ జీవితాలని మీరు మళ్ళా రీకనెక్ట్ చేసుకోవచ్చు, రీఆపరేట్ చేసుకోవచ్చు. నీకు ఇక్కడ జాబ్ రాకుండా చేసిన దురాత్మని ఎరైజ్ చేయొచ్చు. అక్కడ జాబ్ రావడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ రిలీజ్ కాగానే అక్కడ నువ్వు ఆపరేట్ చేయొచ్చు. వాక్యం తెలిస్తే, దేవుడు తెలిస్తే, ఆ లాస్ తెలిస్తే. అందుకే వాక్యం 2 అంచుల కట్టుగా మార్చినాడు. ఎంత లోపలికైనా వెళ్ళగలుగుతుంది, ఎంత పవర్ఫుల్ యుద్ధంలోనైనా జయించగలుగుతుంది. అందుకే ఎలా ఉండాలంటే అవ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరమ్మా అనాలట. హల్లెలూయా. ఎందుకంటే ఆమెకు సేమ్ క్రీస్తు లాగానే ఉంది.
ఆ సంఘం అది సేమ్ ప్రభులాగానే ఉంది. ఇక సైతాను యేసు ప్రభుని ఎదిరించలేకపోయినాడు కదా, అలాగే మనల్ని కూడా ఎదిరించలేని పరిస్థితుల్లో కావాల్సిన జ్ఞానం మనం పొందుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తే తెలుసా? వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా నడపబడుతూ మరి దేవుని పోలికలో అంటూ దేవుడి సత్సంబంధాన్ని అంటే దేవుడితో ఏమంటారు రిలేషన్షిప్ కలిగిన వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. ఆమేన్. బా ఈరోజు నుండి నేను స్పిరిచువల్ సీరియస్, ఎంత సీరియస్ అంటే యేసు ప్రభు తీసుకున్నంత సీరియస్గా తీసుకుంటాను. ఎంత సీరియస్గా తీసుకుపోతున్నారు? ఏ వాయిసే రావడం లేబ్బా. యేసయ్య ఎంత సీరియస్గా భూమి మీద నడిచినాడో అంత సీరియస్గా తీసుకోవాలా. ఆమేన్. ఇంకా టైం లేదు, రేపా అందరు చెప్తారు వాక్యం, నేను ఈరోజు ఒక్కరోజే చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని సతాయించినా నాకేం బాధ లేదు. హల్లెలూయా. అక్క బాగా సతాయిస్తుంది అనేటోళ్ళు హల్లెలూయా. అబ్బా ఓకే, దేవునికి స్తోత్రం కలుగును. అక్క బాగా సతాయిస్తున్నావు అక్క మమ్మల్ని వాక్యం చెప్పి. ఆమేన్. అమ్మ కచ్చామతులు ఉన్నారు అట్లేదు నా మీద కూడా. సరే, దేవునికి స్తోత్రం కలిగిన కాక ఫైనల్ లాస్ట్ వర్డ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ వర్డ్ చెప్పి వెళ్ళిపోతాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా, బోర్ కొట్టిస్తున్నానా? నేను ఏమిస్తున్నా? ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి మీరు ఏం చేసుకోవాలా? మనిషి మంచం కింద పెట్టుకున్నాలా? ఏం చేయాలా? అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ మీరు అడిగినది అది సిస్టర్. ఎన్నో వచ్చినా మీరు అడిగింది. దాసుడు చేయాలనుకున్నది దేవుడు చేసినది దాసుడు కూడా చేయాలంటున్నాడు. తను అప్పగించేవాడు ఎవరో యేసు ప్రభుకి తెలుసు. అతను పుట్టకుంటుంటే బాగుండు అన్నది. అతనికి క్షమాపణ లేదు. సౌలుకి క్షమాపణ లేదు, దావీదుకి క్షమాపణ ఉంది. దావీదు మహారాజుకి క్షమాపణ ఎందుకు ఉంది, సౌలు మహారాజుకి క్షమాపణ ఎందుకు లేదు చెప్తే నేను రేపు ఒక మంచి ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం. లక్ష్మికి చప్పలు కొట్టేసాము. ఇప్పుడు దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడంటే సౌలు పశ్చాత్తాపడలేదు, అందువలననే. అవునండి, సౌలు తప్పు చేసినాక పశ్చాత్తాప పడినాడు. కానీ ఎక్కడికి వెళ్ళి పడినాడు? సమూయేలు దగ్గరికి పోయి అయ్యా నా కోసం దేవుడితో మాట్లాడు అని అన్నాడు. కానీ దావీదు సమూయేలు దగ్గర రాకుండా డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పోయి దేవా నన్ను క్షమించు, నన్ను హిసోపుతో హిమము కంటే తెల్లగా శుద్ధీకరించు అని కీర్తనల గ్రంథంలో లిఖించబడింది కదండి. అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళకపోతే క్షమాపణ దొరకదు. ఆశకు కాదు క్షమించాల్సింది, సమూయేలు ప్రవక్త కాదు క్షమించాల్సింది. ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. సో దేవుడు యోగ్యుడిని సెలవిచ్చిన వాడే యోగ్యుడు తప్ప ఇంకొకడు కాదు. అలా ఇక యూదా ఇస్కరియోతు తండ్రిని క్షమాపణ అడగడనేది ముందుగానే ఆయనకు బయలుపరచబడింది. అంటే వివేచన ఆత్మచేత నడిపించబడుతున్నాడు. నేను వధువు సంఘంలో ఎత్తబడాల్సిన దినం వస్తుంది అనేది కూడా నీకు ముందుగానే తెలుస్తుంది. పేతురుకి నేను తప్పు చేయనని వాదించినాడు. కానీ పేతురు కోసము ప్రభువు ఆడ విజ్ఞాపన ఎందుకు చేసినాడంటే పేతురుకు ఒక అవకాశం ఇస్తే ఎట్లా యూజ్ చేసుకుంటాడనేది ఆల్రెడీ దేవుడు ఆత్మలో చూడగలిగినాడు. ఏంటి అది అంటే తండ్రి నన్ను క్షమించు అని అడుగుతాడనేది పేతురు గురించి దేవుడికి బయలుపరచబడిన ఒక మర్మం. కాబట్టి పేతురు నిమిత్తం యేసయ్య నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా ఆ దేవుడి చిత్తంలోని తప్పిపోకూడదని, అందువల్ల నువ్వు తిరిగిన తర్వాత నీ సహోదరులను తిప్పు అని అన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో మన పరిస్థితిలో కూడా మనము ఒకవేళ పడిపోతాం, అవునా అని, తిండి దగ్గర ముక్క దగ్గర, అవునా, ఎక్కడో ఒక చోట పడిపోతుంటామా లేదా? పడిపోతారా? నేనైతే ఇంకా మా అమ్మగారు ఆంటే పడిపోతుంటా. ఈ రోజు నుండి తీర్మానం తీసుకుంటా, రేపటి నుండి ఇంకా ఏం మాట్లాడానని. కానీ రేపటి నుండి కాదు, ఈ రోజు నుండే పడిపోతా. ఆమేన్. హల్లెలూయా. అంటే నాకు మా అమ్మకి అట్లా ఉందిలే ఫ్రెండ్షిప్. ప్రైజ్ ది లార్డ్. సోల్డే అనమాట.
అలా ఎక్కడో ఒక చోట మనం పడిపోతుంటాం. కానీ రాత్రి అయితేనే ప్రభు రక్తం దగ్గరికి వెళ్ళి, ప్రభు సింహాసనం దగ్గరికి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక ప్రకారం నా ఆత్మశుద్ధమే శరీర బలహీనం కాటి నన్ను నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను. నన్ను ఏ విధం చేతనైనాను మీ ఆత్మతో సంసిద్ధురాలుగా ఉండడానికి సాయం చేయని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతామన్నమాట. హల్లెలూయా. మరి అలా ఉంటేనే మనల్ని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు గొప్పవాడు కనుక దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి, ఉండేలేస్తా నో ప్రాబ్లం, కూర్చొని. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆయన మనల్ని ఉద్ధరించాలా? అందరం కళ్ళు మూసుకుందామా? దేవా నన్ను నీవు ఉద్ధరించండి, నన్ను శుద్ధీకరించండి. ఇదిగో శిష్యుల పాదాలు కడిగినట్టుగా మేము ఒకరి పాదాలు ఒకరు కడకపోతున్నాము, ఒకరి పాదాలు ఒకరము కడకపోతున్నాం తండ్రి అనేసి అడుగుదాం.